గౌతమ్ ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు అవన్నీ కూడా శరత్చంద్ర తెలుసుకొని శరత్చంద్ర అయితే ఆ రైస్ మిల్కి గౌతమ్ పనిచేసిన దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక అది చూసి గౌతమ్ అయితే, ఏంటి మామయ్య, ఏంటి మీరు ఇక్కడికి రావడం ఏంటి, అసలు నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారు మామయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు శరత్చంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి గౌతమ్, నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడివి ఎక్కడ ఉన్నావు, నువ్వు ఇలా రైస్ మిల్లో పనిచేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మామయ్య, మీకు తెలిస్తే తెలిసింది కానీ దయచేసి మళ్ళీకి మాత్రం ఈ విషయం చెప్పొద్దు మామయ్య, మీకు దండం పెడతానని చెప్పి అంటాడు. ఆ మాటలకు శరత్చంద్ర సరేలే కానీ ఎక్కడికి ఎలా వచ్చావని చెప్పి అవన్నీ అడుగుతూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర వసుంధర అయితే మీరా పైన మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అది ఏంటంటే మీరా దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది, మీరా, ఇక మీద నువ్వు మా ఆయన కలిసి ఉండండి, ఎందుకు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండడం బాగోదు, మా ఆయనకి నా మీద పూర్తిగా విరక్తి పుట్టింది, నీ మీద ఇష్టం పెరిగింది కాబట్టి నువ్వు మా ఆయన కలిసి ఉండండి, నేను ఇంత విషయం తాగి చనిపోతాను అని చెప్పి వసుంధర మీరాతో అంటుంది. ఆ మాటలు విన్న మీరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అమ్మగారు అలా మాట్లాడతారు అంటే, అవును, ఆ విషయం ఆల్రెడీ తెచ్చుకున్నాను, నేను విషం తాగి చనిపోతాను, నువ్వు మా ఆయన్ని బాగా చూసుకో అని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.